ఏలూరు జిల్లా ముస్నూరు మండలం ముస్నూరు గ్రామ పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. పోలీస్ స్టేషన్ రోడ్లో, రావషెడ్ సెంటర్లో, మనప సెంటర్లో ఈ 3 చోట్ల డ్రైనేజీలు లేక రోడ్డుపైకి నీరు వస్తుంది. ముస్నూరు పంచాయతీలో సర్పంచుల పాలనలో ఒక్కొక్కరు కిలోమీటర్ చొప్పున డ్రైనేజీలు నిర్మిస్తే గ్రామం అభివృద్ధి బాటలో ఉండేది. సర్పంచుల నిర్లక్ష్యం వలన ముస్నూరు గ్రామం అస్తవ్యస్తంగా మారింది. ఏలూరు జిల్లా ముస్నూరు మండలం ముస్నూరు గ్రామ పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. పోలీస్ స్టేషన్ రోడ్లో, రావషెడ్ సెంటర్లో, మనప సెంటర్లో ఈ 3 చోట్ల డ్రైనేజీలు లేక రోడ్డుపైకి నీరు వస్తుంది. ముస్నూరు పంచాయతీలో సర్పంచుల పాలనలో ఒక్కొక్కరు కిలోమీటర్ చొప్పున డ్రైనేజీలు నిర్మిస్తే గ్రామం అభివృద్ధి బాటలో ఉండేది. సర్పంచుల నిర్లక్ష్యం వలన ముస్నూరు గ్రామం అస్తవ్యస్తంగా మారింది. ఏలూరు జిల్లా ముస్నూరు మండలం ముస్నూరు గ్రామ పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. పోలీస్ స్టేషన్ రోడ్లో, రావషెడ్ సెంటర్లో, మనప సెంటర్లో ఈ 3 చోట్ల డ్రైనేజీలు లేక రోడ్డుపైకి నీరు వస్తుంది. ముస్నూరు పంచాయతీలో సర్పంచుల పాలనలో ఒక్కొక్కరు కిలోమీటర్ చొప్పున డ్రైనేజీలు నిర్మిస్తే గ్రామం అభివృద్ధి బాటలో ఉండేది. సర్పంచుల నిర్లక్ష్యం వలన ముస్నూరు గ్రామం అస్తవ్యస్తంగా మారింది. ఏలూరు జిల్లా ముస్నూరు మండలం ముస్నూరు గ్రామ పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. పోలీస్ స్టేషన్ రోడ్లో, రావషెడ్ సెంటర్లో, మనప సెంటర్లో ఈ 3 చోట్ల డ్రైనేజీలు లేక రోడ్డుపైకి నీరు వస్తుంది. ముస్నూరు పంచాయతీలో సర్పంచుల పాలనలో ఒక్కొక్కరు కిలోమీటర్ చొప్పున డ్రైనేజీలు నిర్మిస్తే గ్రామం అభివృద్ధి బాటలో ఉండేది. సర్పంచుల నిర్లక్ష్యం వలన ముస్నూరు గ్రామం అస్తవ్యస్తంగా మారింది. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.